అన్నం వడియాలు చాలా ఎమ్మిగా టేస్టీగా ఉన్నాయి. అన్నం వడియాలని చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చూడండి, అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసుకొని ఫుల్గా బాయిల్ అవుతున్న వాటర్లో అన్నాన్ని వేసి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఫుల్ బాయిల్ కావాలి వాటర్, అప్పుడే తొందరగా ఉడికిపోతుంది. చాలా మెత్తగా ఉడకాలి. చూడండి ఎంత మంచిగా మెత్తగా ఉడికిపోయిందో. అందులో సరిపడా సాల్ట్, కొద్దిగా ఓమా వేసి మళ్ళీ కొంచెం ఎక్కువ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మంచిగా మెత్తగా అవుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేతుల్ని ఒకసారి వాటర్లో తడుపుకొని మంచిగా ఒక కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలండి. వేడివేడిగా ఉన్నప్పుడు చేసుకోవద్దు. మనం ఉడికించుకున్న అన్నాన్ని మంచిగా ఎక్కువసేపు చల్లారించిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ మీద వేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలామంది చాలా షేప్లో చేసుకుంటారు. నేనైతే వడియాలంటే వడియాల షేప్లో ఉండాలన్నట్టు మంచిగా రౌండ్గా చేసుకున్నా. చూడండి ఎంత మంచిగా వేసుకున్నానో. మీరు కూడా మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. చూడండి, ఫుల్గా డ్రై అయిపోయింది. హాఫ్ డేలోనే మొత్తం మంచిగా డ్రై అయిపోయాయి. కొంచెం వాటర్ చల్లుకోవాలి. వాటర్ చల్లుకుంటేనే మంచిగా క్లాత్ నుంచి విడిపోయి మంచిగా వస్తాయి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి ఈజీగా. అంతే, వీటిని మళ్ళీ వాటర్ చల్లిన కాబట్టి కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి మళ్ళీ ఇంకొక 10 to 15 minutes వరకు ఎండబెట్టామంటే పూర్తిగా డ్రై అయిపోతుంది. చూడండి, పూర్తిగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం మంచిగా ఆయిల్లో వేయించుకుందాం. చూడండి, ఫుల్గా హీట్ అయి ఉంది ఆయిల్. అందులో వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా పొంగిపోయిందో. ఇలానే అన్నీ వేపుకోండి. అంతే, ఎంతో ఎమ్మీ టేస్టీగా ఉండే అన్నం వడియాలు రెడీ. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.